చూశారుగా ఈరోజు కోసిన మామిడికాయలు, బచ్చల కూర, వంకాయలు, బెండకాయలు, కరివేపాకు, 2 నిమ్మకాయలు. ఈ మామిడికాయ స్టోరీ చెప్తాను మీకు. ఈ కాయ ఏం కాయో తెలుసుకోవాలని నేను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. అంకుల్ తీసుకెళ్ళమంటే నన్ను సంగారెడ్డి ఎండలు బాగా ఉన్నాయని తీసుకెళ్ళట్లా. ఈ మామిడికాయ పేరు తెలుసుకుంటానికి సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్కి ఫోన్ చేశానండి. డాక్టర్ హరికాంత్ గారు సైంటిస్ట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఉంటారు. ఆ సారికి ఫోన్ చేయంగానే ఆ సారు నాకు ఫోన్ తీశారు. ఇలా 93లో పెట్టామండి, ఈ మామిడి చెట్టు పేరేంటో తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ అని అడిగితే నాకు వీడియో పెట్టండి, ఫోటో పెట్టండి అన్నారు. మరలా సాయంత్రం ఫోన్ చేస్తే మన మామిడి చెట్టు కాయ చూసి భలే హ్యాపీగా ఉందండి. మన మామిడి చెట్టు పేరు తెలుసుకోగానే మన మామిడి చెట్టు పేరు మంజీరా. ఇక నుంచి మన మామిడికాయల పేరు మంజీరా మామిడికాయలు. భలే హ్యాపీగా ఉంది నాకైతే పేరు తెలిసినందుకు. థ్యాంక్ యూ హరికాంత్ గారు, మాకు మామిడి చెట్టు పేరు చెప్పినందుకు. తప్పకుండా మిమ్మల్ని వచ్చి కలుసుకుంటాము మేము. నేను అందరికీ ఇస్తానండి. తెలిసిన వాళ్ళందరూ మన మామిడి చెట్టు కాయలు టేస్ట్ చూశారు. నమస్తే అండి. ఈరోజు కొంచెం బెండకాయలు, దొండకాయలు, వంకాయలు, బచ్చల కూర కోసుకుందామండి. ఇదిగోండి, నేను మీకు చూపించకుండా అక్కడక్కడ ఎత్తుక్కుంటే నాకు ఒక 10 కాయలు అట్లా వస్తున్నాయి. కోసేసుకుంటున్నా ఇట్లా. మీకు టైం వేస్ట్ అవుతుందని చెప్పి నేనేమి చూపించట్లా. దొండకాయలు అయ్యి అంతా, బెండకాయలు ఉంటే బెండకాయలు కోసేసుకుందాం. నిదానంగా నేను దొండకాయలు కోసుకుంటానే. ఇక్కడ ఇదిగోండి బెండకాయలు మా ఇంట్లో కొన్ని ఉన్నాయి. బెండకాయ పద్మాంటి ఎన్ని చెట్లు పెడితే అరకిలో వస్తుంది అని అడిగారు. మనం చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు 10 అట్లా పెట్టుకున్నాం అనుకోండి, బలంగా మంచిగా ఉందనుకోండి, రోజుకు ఒక కాయ వస్తుంది. కాయ వస్తే మనకి వస్తాయి. నా దగ్గర 16-17 కుండీల్లో పెట్టుకున్నాను. త్వరలో మనకి వస్తాయి బెండకాయలు బాగానే. ఇదిగోండి, ఇవేమో మనకి స్టార్ బెండ ముదిరిపోయింది. ఇది కోసేస్తున్నా. ఎంత ఉందో చూడండి, ఒక్క బెండకాయ ఉంటే చాలు స్టార్ బెండ ఇంట్లో. ఇది కూడా కోస్తా. నాకు ఇది కూడా బెండకాయలు ఇంట్లో కొన్ని ఉన్నాయి, కోసుకుందాం. ఇదిగోండి, ఇది ముదిరిపోయింది. ఇది కోసుకుంటున్నా, విత్తనానికి రెడీ చేస్తున్నా. చూడండి, 2 బెండకాయలు ముదిరిపోయినాయి. ఇక్కడ నుంచి ఏమన్నా కూరగాయలు ఉంటే కోసుకుని వెళ్ళిపోదాం. గబగబగానే కోసేస్తానండి. ఇదిగోండి, ఇక్కడ గుత్తి వంకాయలు ఉన్నాయి. అసలు ఈ వంకాయ ఉందండి, ఏమి టేస్ట్ ఉందండి గుత్తి వంకాయ నిజంగా. ఇదిగోండి, ఇక్కడ ఉంది. ఇదిగోండి, ఈ వంకాయ అసలు భలే వంకాయ. గబగబా కోసి వంకాయలు గబగబా కోసేస్తా. చీమలు కనపడుతున్నాయి నాకు ఇప్పుడు వంకాయలు కట్ చేస్తుంటే. ఎక్కడన్నా పురుగు ఉందామో చూద్దాం. చీమ ఉందంటే చెట్టు మీద మనకి పురుగు ఉన్నట్టు. ఇదిగోండి, ఇదిగోండి కరెక్ట్. పద్మాంటి ఇట్లా ఉంటే నేను 10 సారి మీకు చెప్తున్నా, ఇట్లా ఉంటే ఏం చెయ్యాలి అంటే మనం ఇదిగోండి, చీమ ఉంది అంటే మనకి ఎఫెక్ట్స్ ఉన్నట్టే. ఇప్పుడు నేను ఎండాకాలం నేను ఇప్పుడు ఫాస్ట్గా నేనేమి వేప నూనె అవన్నీ చేయను, పాస్మేట్ స్ప్రే చేసేస్తా. చెప్పే కదా సంజయ్ మేడం గారి పాస్మేట్ ఆర్గానిక్, మిల్లీ బగ్స్కి అన్నిటికీ పోతాయి. కలుపుతో స్ప్రే చేసేసి, అందుకే మొక్కలకి మనం అప్పటికి ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మొక్కలకి మనకు వచ్చినట్టే జబ్బులు వస్తాయి వాటికి కూడా. ప్రతిరోజు నేను హార్వెస్ట్ చేస్తాను, పైకి వస్తాం, ఉల్లిపాయలు బండి వస్తాం. వాళ్ళు ఎంతసేపటికి ఆపట్లేదు, 1 అవర్ ఇప్పుడు వెయిట్ చేస్తున్నా మొక్కలకి. అది ఈలోపు పాస్మేట్ అన్న కలుపుకుందామని నేను చూపించా కదా. ఇదిగోండి, పాస్మేట్ వెళ్ళి కలుపుకొని నీళ్ళు పోసుకొని రెడీగా పెట్టుకుంటున్నా. నిజంగా అండి, ఒక వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంది నాకు. ఒక్కొక్కసారి భలే బాధేస్తుంది. కరెక్ట్గా నేను పైకి వస్తాను, వచ్చేస్తారు. ఒక 8 లీటర్లు కలుపుకొని పెట్టేసుకుంటున్నానండి. పెట్టుకుని మొత్తం ఇప్పుడు అన్నిటికీ స్ప్రే చేసేస్తాం. మందారాలకి అన్నిటికీ స్ప్రే చేస్తేనే మనకేమన్నా మిల్లీ బగ్స్ కానీ. నాకైతే ఈజీగా ఉంది. మీ అందరూ కూడా మొక్కలు పెంచుకోవాలి కాబట్టి నేను చెప్తున్నా. మీకు ఓపిక ఉంటే వేప నూనె కొట్టండి.
నాకైతే ఇప్పుడు నేను సమ్మర్ కదా, ఈ మొక్కలన్నిటికీ నీళ్ళు పోయాలంటే లేట్ అయిపోతుంది నాకు. అందుకని నేను పాస్మేట్ కలిపేసాను, ఇప్పుడు ఈజీగా అయిపోతుందని. నా దగ్గర రకరకాల స్ప్రేయర్లు కొనుక్కున్నాను నేను. పురుగు మందుకి ఒక స్ప్రేయర్ ఉంటుంది, పోషకాలు ఇస్తానికి ఒక స్ప్రేయర్ ఉంటుంది, అలా. ఇప్పుడు ఇలా కలిపేసుకుని రెడీగా పెట్టుకుని ఆటో వెళ్ళిపోయినాక ఫస్ట్ హార్వెస్ట్ చేసి తర్వాత స్ప్రే చేస్తా, చూపిస్తాను మీకు. కోద్దామండి ఇంకా. ఇదిగోండి, ఈ బెండకాయ కూడా ముదిరిపోయింది. చక్కగా విత్తనానికి పెట్టుకున్నాను కదా, కోసి రెడీ చేసుకుంటా. నెక్స్ట్ టైము మరలా నాటుకుంటాను. ఇట్రండి, ఈ లైన్కి వద్దాం. ఇట్లా ఏం కాస్తుంది, ఇదేం టేస్ట్ ఉందో అసలు. మొన్న ఏం చేశానంటే కాయ ఏం చేశాను ఇట్లాగే. ఇట్లా ఉన్నాయి, కోసేయాలి ఇంకెందుకంటే తయారైనవి. ఇదిగోండి, అసలు భలే ఉంటుందండి టేస్ట్. ఇదిగోండి మీకు ఒకటి చూపిస్తాను. గుత్తంకాయ ఉంది, అసలు గుత్తంకాయ వండితే నేతి వంకాయ లాగా ఉంది. ఇదిగోండి, ఈ గుత్తి చూడండి ఎంత బాగుందో చూడండి. అసలు మనం ఇచ్చే పోషకాలకి అంత బాగా వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి, అబ్బా ఎన్ని వంకాయలండి. ఆకులు కట్ చేస్తే మీకు కనపడతాయి అసలు ఎన్ని వంకాయలు ఉన్నాయి చూడండి. అసలు ఈ చెట్టునే ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో కోస్తా చూడండి. ఒక్క చెట్టుని ఇన్ని వంకాయలు అంటే. ఇదిగోండి, ఇది కూడా ఈ చెట్టునే కొమ్మ. ఇదిగోండి కొమ్మ. ఇదిగోండి, చూసారా ఎన్ని వంకాయలు వచ్చినాయో. ఇదిగో ఇక్కడ 4, ఇదిగోండి 6, 7, 8 అండి. ఒకే చెట్టున 8 వంకాయలు. ఎంత బాగున్నాయో చూడండి. ఇదిగోండి ఇక్కడ 2 ఉన్నాయి. ఆకులు నేను ఎండాకాలం కట్ చేయను, ఎందుకంటే నాకు మల్చింగ్గా ఉపయోగపడుతుంది. ఎన్ని నీళ్లు పోసినా ఎండకు ఆవిరైపోతుంది. ఇదిగోండి, ఇక తెల్ల వంకాయలు అయితే చెప్పే పనే లేదు, ఎన్ని కాస్తున్నాయో. ఇదిగోండి అసలు ఎన్నో కోసేస్తాయి. ఇక ఇదిగోండి ఆకులే మీకు ఆకులు కనపడుతున్నాయి, నాకు ఒక్కదాని వల్ల అవ్వట్లేదు. చూద్దాం. ఇదిగోండి ఇదిగోండి పైనుంచి కోసుకుంటూ వస్తా. ఒక్క చెట్టును 1/4 కిలో వస్తున్నాయంటే మీరే అర్థం చేసుకోండి మనం ఇచ్చే పోషకాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో. నేను మీకు అన్నీ చెప్పే ఇస్తున్నా. మీరు కుదరకపోతే బోన్ మీల్ కూడా వేసుకోవచ్చు. ఎంత వచ్చినాయి ఈ చెట్టుని? ఒక 1/4 కిలో వచ్చేసినాయి. బుట్ట నిండిపోతామే వంగ తోట. ఈ వంకాయ కూడా మీకు తెలుసుగా, ఈ వంకాయ మంచి వంకాయ, మంచి కలరు, టేస్ట్ కూడా సూపర్. చెట్లు భలే పెరుగుతున్నాయండి, చాలా బాగా పెరుగుతున్నాయి. ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి. మనకి కనపడవు తోటలో లాగా. ఇదిగోండి ఇటు రాగానే కనపడ్డాయి. ఇవి చూడండి అసలు ఎన్ని ఉన్నాయో, ఎంత బాగా కాసింది చూడండి. 6 కాయలు ఒక చిన్న మండకి. అందుకు కంపల్సరీ పోషకాలు ఇవ్వాలి. ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ఉంది, అసలు కనపడతలే. కిలో వచ్చేస్తున్నాయి వంకాయలు. వంకాయలు అయిపోయిందండి. ఆకుకూరలు కోస్తాను. కోసి నేను మీకు పాస్మేట్ ఎలా స్ప్రే చేస్తానో చూద్దురు. కానీ కరివేపాకు కూడా కావాలి. ఇదిగోండి కరివేపాకు కూడా కోస్తున్నా. ఎప్పుడైనా కరివేపాకు ఇట్లా మండలు కట్ చేయండి, చిగురు వస్తాయి.
అంతే. ఇదిగండి ఇట్లా పింకిష్ వస్తుంది, ఎంత బాగా వస్తుందో. ఇట్లా బాగా పండిందని అర్థం, మిగల పండింది అని. ఇది ఇక టేస్ట్ ఉంది అమోహం. ములక్కాయ చూడండి ఎంత బాగుందో, అక్కడ కూడా ఉన్నాయి ములక్కాయలు. ఆపండి. బెండ మొక్కలు చూడండి, పద్మాంటి ఎట్టు ఎందుకు ఉందంటే ఇక్కడికి వచ్చి గంట అయిపోయింది నా మొహం, అంతసేపు ఆపాను, మళ్ళీ డ్రిల్లింగ్ మొదలైంది. మీకేమో న్యాచురల్గా కోస్తేనే అందం అని చెప్తున్నారు, ఆంటీ బాగున్నాయి అంటున్నారు. ఇదిగోండి నిమ్మకాయలు, ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి, కోసుకుందాం. మన బెండకాయలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇట్లా చూసుకుంటూ వెళ్తామండి. ఈ చిన్న బెండకాయలు కోసేద్దాం, ఇక్కడ కూడా ఒకటి ఉంది అంటున్నారు అంకులు. కొంచెం కూరకు వచ్చేస్తాయని కోస్తున్నా, పెద్దగా అవుతున్నాయి. ఇదిగోండి ఇంత అవుతాయి, కాకపోతే కొంచెం కూరకు వచ్చేస్తాయి కదా అని ఆశ. ఇంట్లో ఇట్లా కోసుకుంటూ వెళ్తున్నాను, 4 రోజుల నుంచి కోస్తున్నాను కదా, ఇంట్లో ఉన్నాయి బెండకాయలు. ఇదిగోండి ఇదిగోండి భలే బెండకాయ అండి, ఇది మంచి బెండకాయ. ఇట్లా బెండకాయలో విత్తనాలు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అంతే, బెండకాయలు అయిపోయినాయి. బచ్చల కూర కోసుకుందాం, అక్కడ పెట్టేస్తా. బచ్చలాకులు కోసేసుకుందాం, మంచిగా పెరుగుతాయి. ఎండకి ఇట్లా మచ్చలాగా వచ్చింది కానీ ఏమీ కాదు, బచ్చలాకు పప్పు వేసుకోవచ్చు. ఎండ కూడా ఉండాలి, ఇక్కడ ఎండ కూడా లేక ఇట్లా అయిపోతుంది. ఎండలో పెడతాను వీటిని తీసుకెళ్ళి, కింద చూసారుగా ఎంత పచ్చగా వస్తుందో, ఎండలో పెడతాను, మారుస్తాను. ఇప్పుడు వాళ్ళు మారుస్తా, బాగా ఎండ ఉంటే ఆకుకూరకి. ఇవన్నీ పచ్చిమిరకాయలు కోద్దాం, 2 బచ్చలు దాంట్లో వేస్తానికి. ఇదిగోండి ఇట్లా కట్ చేసేస్తాం. ఇదిగోండి పచ్చిమిరకాయలు కూడా బాగానే వస్తున్నాయి, పర్వాలేదు, కూరకు వస్తాయి, సరిపోతాయి. అసలు ఏమున్నాయండి, పచ్చిమిర్చి పచ్చడికి వచ్చేస్తాయి చాలు. ఇంకోసారి కోసుకుంటా. వీటిలో కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఎంత ఆకు వచ్చిందో చూడండి, ఇది ఎంత పెద్దగా ఉంది, ఇంత ఆకు వస్తుంది. ఎండ అవసరం, ఎండ లేకపోతే నీడ నుండి రాట్లా. బచ్చలాకు కోసాను చూసారుగా, ఇదిగోండి బచ్చలాకు ఎంత కోసా. అదిగోండి పక్షి చూడండి ఎంత అందంగా మామిడి పండు తింటున్నాయో, ఎంత హ్యాపీగా ఉంటుందో మాకు. అదిగోండి అసలు ఎట్ట తింటుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో మాకు. అదిగోండి అసలు ఎట్ట తింటుందో. పాస్మేట్ కొడుతున్నానండి, పాస్మేట్ ఇది. ఇట్లా మొత్తం స్ప్రే చేసేస్తానే. ఎప్పుడైనా మనకి చీమలు కనపడతంటే మన మొక్కకి ఏదో ఒక పురుగు ఉందని అటాక్ తెలుస్తుంది.
ఇట్లా మొత్తం కొట్టేసుకుంటాను. ఈలోపు మామిడికాయలు కోసుకుందాం. అంకులు మామిడికాయలు హార్వెస్టర్ తీసుకొస్తారు. నేను మొత్తం స్ప్రే చేస్తా. ఆగండి, కొయ్యండి. పైనే ఉంది ఇంకా. కొంచెం ముదిరినాయండి, కోసుకుంటున్నాం కొన్ని కాయలు. వాళ్ళ అక్కడ 2 కాయలు ఉన్నాయండి, కోస్తున్నారు చూడండి. ముదిరిపోయిన కాయలు కోసుకుంటున్నాము. అక్కడ పెడతా. మన చెట్టు మామిడి చెట్టు నిన్న సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్ సార్ని అడిగితే ఇది మంజీరా రొమానియా సార్ అని అడిగితే పద్మ గారు ఇది మంజీరా అని చెప్పారు. నిన్నే తెలిసింది మన మామిడి చెట్టు పేరు, కాయ పేరు మంజీరా. ఆ సార్ గారి పేరు కూడా చెప్తాను. 16వ తారీఖున సంగారెడ్డి రీసెర్చ్ సెంటర్లో మనకి ఫ్రూట్స్ ప్రదర్శన ఉందంటండి. ఇగోండి ఇన్ని కోసాము. కిందకి తీసుకెళ్తున్నా. కిందకి తీసుకెళ్ళినాక మీకు చూపిస్తాను. చూశారుగా ఈరోజు కోసిన మామిడికాయలు, బచ్చల కూర, వంకాయలు, బెండకాయలు, కరివేపాకు, 2 నిమ్మకాయలు. ఈ మామిడికాయ స్టోరీ చెప్తాను మీకు. 1993లో పెట్టాము. పెట్టినప్పుడు వాళ్ళు ఏం పేరు చెప్పారు, మా మామగారు మా తమ్ముడు సంగారెడ్డి వెళ్ళి తెచ్చారు. తెచ్చిన కానించి అసలు ఎన్ని వేల కాయలు కాసి ఉంటుందో ఈ చెట్టు. మన ఇంటికి మరలా నేను తిరిగి 2014లో వచ్చాము. వచ్చిన కానించి మేము హార్వెస్ట్ చేస్తున్నాం. మన ఛానల్ 2019 జూన్ 5న పెట్టాను. పెట్టినప్పటి నుంచి మీ అందరూ మామిడి చెట్టు ఫ్యాన్స్. ఈ చెట్టు పేరు ఏంటి అంటే రౌండ్గా ఉంది ఏంటి అని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే రొమానియా అట్లా అని వచ్చింది. మొన్న నేను రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాక్ ఏదో యూట్యూబ్ చూస్తా అంటే సంగారెడ్డి పళ్ళ ప్రదర్శనలో చూశాను మంజీరా అని ఉంది. రొమానియా మంజీరా 2 ఉంది. 2 సేమ్ ఒకటే రకంగా ఉన్నాయి. సరే సంగారెడ్డి తీసుకెళ్ళమంటే అంకుల్ ఎండ బాగా ఉంది ఇప్పుడు కుదరదు అన్నారు. సరే నేను గూగుల్లో సెర్చ్ చేశాను సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళ నెంబరు. ఈ కాయ ఏం కాయో తెలుసుకోవాలని నేను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. అంకుల్ తీసుకెళ్ళమంటే నన్ను సంగారెడ్డి ఎండలు బాగా ఉన్నాయని తీసుకెళ్ళట్లా. నాకు ఇక్కడ మన రాజేంద్ర నగర్లో తెలిసిన ప్రొఫెసర్ గారికి ఫోన్ చేస్తే ఒక నెంబర్ ఇచ్చారు, వాళ్ళు లిఫ్ట్ చేయలే. నేను గూగుల్లో సెర్చ్ చేసి సంగారెడ్డి నెంబర్ ఎతికితే నాకు హరికాంత్ గారి నెంబర్ దొరికింది. ఆయన ఫ్రూట్ మీద రీసెర్చ్ శాస్త్రవేత్త. ఆయనకి నేను వీడియో పంపించాను మన చెట్టు కాయ. సార్ నాకు ఇలా తెలుసుకోవాలని ఉంది ఇట్లా అంటే, పద్మగారు ఈ కాయ మంజీరా కాయ అండి, మంజీరా. నేను మే 16న సంగారెడ్డిలో ఫల ప్రదర్శన ఉందండి రండి అన్నారు. తప్పకుండా అక్కడికి వెళ్ళి నేను కుదిరితే చూస్తాను, వెళ్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్క కాయ నిజంగా కిలోకి 2 కాయలు దూకుతాయండి, అంత బరువు ఉన్నాయి. చూడండి ఎన్ని కాయలు. నిజంగా బంగారు తల్లి మన మామిడి చెట్టు. మీ అందరికీ ఇష్టమైన మామిడి చెట్టు పేరు ఇన్నాళ్ళకి తెలిసింది మంజీరా అని. రొమానియా కాదు, ఇది మంజీరా. మంజీరాకి ఏంటంటే ఇట్లా చిన్నగా ఇదిగోండి చిన్న బుడుపు ఇక్కడ ఉంటుంది. వాళ్ళు నేను చూశాను. ఇది మొత్తానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని మామిడికాయలు నేను అందరికీ ఇస్తానండి. తెలిసిన వాళ్ళందరూ మన మామిడి చెట్టు కాయలు టేస్ట్ చూశారు. ఇది పచ్చడి పట్టొచ్చా అని అడిగారు. పచ్చడి తొక్కుడు పచ్చడికి అయితే బాగుంటుంది, మాగాయకి బాగుంటుంది, ఆవకాయకి పుల్లగా ఉండాలి. ఇది వీటిని తుడిసి డబ్బాలో పెట్టే బాధ్యత మీ అంకుల్ది, పంచి పెట్టే బాధ్యత నాది. అది ఇన్నాళ్ళకి మంజీరా తెలియక నేను రొమానియా అనుకున్నాను. ఇక నుంచి మామిడి చెట్టు పేరు మంజీరా.
చూశారుగా వాళ్ళ కోసిన కూరగాయలు పండ్లు కదా. మనం కోసిన మామిడికాయలు కూరగాయలు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.